సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ నమస్తే సార్, తుమ్మా బాలరాజ్ గారు. నమస్తే అండి. చిట్టి పాటలు, చిట్ ఫండ్ స్కామ్లు కూడా ఉంటాయి కదా. అవునండి. వీటి ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది? న్యూస్ లో చూస్తూ ఉంటాము, పేపర్లో చదువుతూ ఉంటాము. ఎవరో ఇన్ని ఒక కోటి రూపాయలు 2 కోట్లు తీసుకొని జంప్ అయిపోయారు. 2 కోట్లు 10 కోట్లు 20 కోట్లు తీసుకొని జంప్ అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. చిట్టీలు జనరల్ గా ఎట్లా నడుస్తారు? చిట్టీలలో 2 రకాలు ఉంటాయి. ఒకటి రిజిస్టర్డ్ చిట్టు, ఒకటి అన్రిజిస్టర్డ్. రైట్. చాలా మంది రిజిస్టర్డ్ చిట్ త్రూ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూషన్ ఉన్నది, ఇబ్బంది లేదు. అన్రిజిస్టర్డ్ చిట్స్ ఏమైతే ఉంటాయి అక్కడ ప్రాబ్లం. ఈ చుట్టుపక్కల వాళ్ళు, మన ఫ్రెండ్స్ రిలేటివ్స్, కొంచెం ఆ ఏరియాలో పలుకుబడి ఉన్న వాళ్ళు, వీళ్ళు అన్రిజిస్టర్డ్ చిట్స్ వేసుకుంటా ఉంటారు. సో అక్కడ ప్రాబ్లం ఇప్పుడు చిట్స్ ఎందుకు వేస్తున్నావు? అన్రిజిస్టర్డ్ చిట్స్ అంటే మాకు తెలిసిన వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు, వాళ్ళకి బాగా ఆస్తి ఉంది, ల్యాండ్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. జనరల్గా ఇవే మనకు ఆన్సర్ వస్తూ ఉంటుంది. వాళ్ళకి ల్యాండ్స్ ఉండొచ్చు, బిల్డింగ్స్ ఉండొచ్చు, అన్ని ముంగడ కనిపించవచ్చు, కానీ వెనకాల వాళ్ళు ఎన్ని లోన్లు తీసుకున్నారో, నిజంగా ప్రాబ్లం నడుస్తుంది, అది మనకి ఎట్లా తెలుస్తుంది? ఫైనాన్షియల్గా దెబ్బతిని ఉండొచ్చు. సో జనరల్గా ఇది ఏమైపోతుందంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చిట్టీలు బాగానే నడిపించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరైతే చిట్టీలు రన్ చేస్తారో వాళ్ళు ఫైనాన్షియల్ మూవ్ రాంగ్ చేశారనుకోండి, ఎక్కడో పెట్టుబడి పెట్టి లాస్ అయిపోవడము అలాంటిది ఏమైనా జరగవచ్చు. ఈ చిట్టీల నుంచి డబ్బులు అక్కడ డైవర్ట్ చేశారంటే దేర్ ఎండ్స్ ఎ మ్యాటర్. ఇది కావచ్చు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎవరైతే కస్టమర్స్ ఉంటారో ఆ కస్టమర్స్లో ఎవరైనా 1 2 3 పేమెంట్స్ చేయలేరు అనుకోండి, దెన్ వాళ్ళకు కూడా లిక్విడిటీ కంటిన్యూటీ బ్రేక్ అయిపోతుంది కదా. ఒకరిద్దరు స్కిప్ చేస్తే అక్కడ ప్రాబ్లం అయిపోతుంది. సో ఇంకొకటి ఏంటంటే చాలా మంది సాలరీడ్ ఎంప్లాయీస్ వాళ్ళు ట్యాక్స్ పే చేసిన తర్వాత వచ్చిన సాలరీని తీసుకొని చిట్టీలో వేస్తూ ఉంటారు. ఏంది అది? ఇప్పుడు అన్రిజిస్టర్డ్ చిట్లో క్యాష్ రూపంలోనే పేమెంట్ చేస్తారు. సో అది కొంచెం ఫైనాన్షియల్గా ఇగ్నోరెన్స్, మూర్ఖత్వం అనాలి యాక్చువల్గా. ఎవరైతే ఆఫ్టర్ ట్యాక్స్ పేడ్ మనీ మీరు చిట్టీల్లో వేస్తే కనుక దానికంటే ఫైనాన్షియల్ బ్లండర్ ఇంకేమీ లేదు. సో ఎప్పుడు కానీ చిట్టీలు వేసేటప్పుడు, చిట్టీలు వేస్తే యాక్చువల్గా మీకు పెద్దగా రిటర్న్ వర్కౌట్ అవ్వదు. మీరు యాక్చువల్గా 40-50 మంత్స్ చిట్టీ చూసుకుంటే మీకు ఒక 4 to 5%, 6% మాత్రమే వర్కౌట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో షార్ట్ టర్మ్ చిట్స్ ఉంటాయి, ఒక 20 months 15 months, కొందరు 10 months 12 months కూడా ఇస్తారు. అక్కడ దాంట్లో కొన్ని చిట్స్లో 12% 10% అట్లా కూడా వర్కౌట్ అవుతుంది. కానీ ఇట్ కమ్స్ విత్ హ్యూజ్ రిస్క్. రిజిస్టర్డ్ చిట్స్ ఇట్లా చేయరు. రిజిస్టర్డ్ చిట్స్ జనరల్గా లాంగ్ టర్మ్ ఉంటుంది. అన్రిజిస్టర్డ్ చిట్స్ ఏమైతే ఉంటాయో అక్కడ ఎక్కువ రిటర్న్ చూపిస్తారు అనమాట. అక్కడ పబ్లిక్ ఏం నమ్ముతారు? చిట్టీలు వేసేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి, డోంట్ బిలీవ్ పీపుల్, బిలీవ్ ఇన్స్టిట్యూషన్. పబ్లిక్ని నమ్మకండి, ఇన్స్టిట్యూషన్ని నమ్మండి. రిజిస్టర్డ్ చిట్ అయితే ఇన్స్టిట్యూషన్ బ్యాకింగ్ ఉంటుంది వెనకాల, రైట్? డైలాగులు నమ్మొద్దు, డాక్యుమెంటేషన్ నమ్మాలి. మీరు రిజిస్టర్డ్ చిట్ త్రూ వెళ్ళారనుకోండి, ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. సో ఇట్లా చిట్లలో కూడా చాలామంది ఇరుక్కుపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా కొన్ని ఎట్లా జరుగుతున్నాయంటే, ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎస్పెషల్లీ late 20s early 30s గ్రూప్. సో ఫ్రెండ్స్ ఉంటారు కదా, అందులో ఫ్రెండ్స్ గ్రూప్ బాగా ఉంటే చిట్టీలు స్టార్ట్ చేస్తాడు, చెప్తాడు అరే నేను చిట్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రెండ్స్కి కూడా ఏముంటుంది, అరే ఫ్రెండే కదా హెల్ప్ చేద్దాము, మనోడే కదా పైకి తీసుకెళ్దాము అని చెప్పేసి ఒక ఆలోచన, మంచి ఆలోచన అది. అయితే ఫ్రెండ్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఒక 2 months 3 months 4 months బాగానే చిట్టీలు నడిపించి ఇచ్చేసేసి డబ్బులు జమ చేసుకొని షటర్ డౌన్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయన్నమాట. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ వీఆర్ పుట్టింగ్ చిట్స్. అండ్ అన్రిజిస్టర్డ్ చిట్స్లో డబ్బులు మనకు పోయినప్పుడు ఎక్కడ పోయి కంప్లైంట్ చేస్తాం? అంతే కదా, పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయలేము, ఎందుకంటే క్యాష్ త్రూ పేమెంట్ చేసినప్పుడు యాక్చువల్లీ ఇట్ ఈస్ ఇల్లీగల్ టు పే మనీ. క్యాష్ ప్రూఫ్ లేదు, క్యాష్లో పేమెంట్ అసలు చేయకూడదు. 20,000 కంటే కూడా ఎక్కువ అసలు క్యాష్లో పేమెంట్ చేయడానికి లేదు. ఇన్కమ్ ట్యాక్స్ రూల్ ప్రకారం ఇట్స్ ఇల్లీగల్. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ తుమ్మా బాలరాజ్ గారు. చాలా సుదీర్ఘమైన సమయం తీసుకొని మన ఆడియన్స్ని ఎడ్యుకేట్ చేయడానికి, ప్రస్తుతం ఉన్న సమాజంలో ఈ ఆన్లైన్ ద్వారా, ఈ డిజిటల్ మీడియా ద్వారా, అదేవిధంగా ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించుకొని అసలు ఈ స్కామర్స్ అనేవాళ్ళు పబ్లిక్ని ఎలా భయపెడుతున్నారు, ఎలా దోచుకుంటున్నారు ఏంటనే ఇటువంటి అన్ని రకాల విషయాన్ని ఒక లేమ్యాన్కి కూడా అర్థమయ్యే విధంగా చాలా సరళమైన భాషలో మన సుమన్ టీవీ ప్రేక్షకులకు ఈ విష్ణు టాక్స్ ద్వారా అందించగలిగారు సార్. థ్యాంక్ యూ సో మచ్ బాలరాజ్ గారు. ఒక్క రిక్వెస్ట్ అండి, మీరు సాధ్యమైనంత వరకు ఇవి మీ ఫ్యామిలీతో డిస్కస్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి. యూ కెన్ సేవ్ 1 life if they protect themselves from one scam.
please share, please talk with your family about what kind of scams which are going in the market now. Thank you so much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you. పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయడానికి, వాళ్ళకు ఒక అవేర్నెస్ కలిగించడానికి, ఒక మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి చాలా సుదీర్ఘమైన సమయాన్ని తీసుకుని మా సుమన్ టీవీ ప్రేక్షకుల్ని మీరు ఈ విష్ణు టాక్స్ ద్వారా ఎడ్యుకేట్ చేయగలిగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you.